మాతృదేవోభవ. ఏకాంతంగున నిన్ను గొల్చుటకు నేనెంతేని యత్నింతు. జగన్మాత. ఏకాంతంబున నిన్ను గొల్చుటకు నేనెంతేని యత్నింతు. నాకీ కావ్యములు వృత్తి ధర్మములు దేవీ ఊపిరుల్ సల్పనీవు. నాకీ కావ్యములు వృత్తి ధర్మములు దేవీ ఊపిరుల్ సల్పనీవు. ఏ కోశంబున నా మనస్సు వినదు ఇంకీ దారి గోదారియేనా. కన్నందుకు నీకు తప్పదు గదా నన్నద్దరించేర్పగన్. కన్నందుకు నీకు తప్పదు గదా నన్నద్దరించేర్పగన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 812వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. రెండే భేదములు లెక్కకు వచ్చును లోకమందు. డబ్బుండుట లేకపోవుట, ఏదో అధికారము వెల్గబెట్టుట, ఆ బండల కాలి క్రిందబడి బానిసగా బ్రతుకిచ్చుట. అన్న ఈ రెండే ప్రపంచమున్నడపు కవి. అన్న ఈ రెండే ప్రపంచమున్నడపు లేవనురాగములాత్మబంధము. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం. అది పరమసత్యం అండి. జీవితంలో చాలా అనుబంధాల పట్ల మన లోపల మన మనస్సు ఇదే పని చేస్తుంది, మనం బయటికి చెప్పం. అందులో మన ప్రయోజనాలు బాగా ఉన్నాయి, వాళ్ళని ప్రేమిస్తున్నామంటే. మన ప్రయోజనాలు లేనాడు మనం ప్రేమించాం. తల్లి పిల్లల మధ్య ఉండే బంధం ఒక్కటే దీనికి మినహాయింపు. దానికి కూడా చిల్లులు పడ్డాయి కలి ప్రభావం చేత. అది కూడా మాయవుతుంది. ఇంక దేశాన్ని ఎవడు రక్షించాలి? దేవుడు రక్షించాలి. ఆయన పుట్టించుకున్న లోకం ఆయన చూసుకోవాలి. రెండే భేదములు లెక్కకు వచ్చును లోకమందు. రెండేనయ్యా, వేరే భేదాలేం లేవు. డబ్బు ఉండుట లేకపోవుట. ఖచ్చితంగా చూసుకోండి. కులభేదాలు అంటారు. ఈ కులం వారికి గుర్తింపు, ఆ కులం వారికి గౌరవం అంటారు. అంత డబ్బు గురించే. కుల సంఘం అంటారు, డబ్బులు కొట్టేయడానికి. ఎంత కేటాయించారు, అందులో ఎవరెవరికి ఏమి ఇచ్చారు నొక్కాయి. కేటాయింపులు ఎక్కువ జరగాలి కాబట్టి జనాభా ఎక్కువ చూపిస్తారు. తీరా కేటాయింపులు జరిగాక అందవలసిన బలహీన వర్గాలకు, బలహీనమైన వాళ్ళకి అందవు. వాళ్ళ ఆకలి కేకలు అలాగే ఉంటాయి, పై వాళ్ళు ఎక్కేస్తారు. ఏ కుల సంఘంలోనైనా జరిగేది అదే. ఇందులో కాస్త డబ్బున్న వాళ్ళు ఉంటారు ఈ కులాల్లో. వాళ్ళు డబ్బున్న కులాలతోనే స్నేహం చేస్తారు. తమ కులంలోనే పేదవాడికి పిల్లనెవరు, వాళ్ళు పిల్లని చేసుకోరు. వాడు మేనమావ కొడుకేనే సరే. మరి ఏమైపోయింది? డబ్బు ఉండుట లేకపోవుట. అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాల్లో కూడా జరుగుతున్నది ఇదే. అందులో కాస్త డబ్బు ఎవరికైనా వస్తే వాడు పై కులాలతో కలుస్తాడు, తన కులంతో కలవడు. మరి కులాభిమానం ఏమైంది? ఇక మతం. అసలు దేశంలో పోలీసులకు దొరుకుతున్న నేరస్తుల్ని మీరు గమనించండి. అన్ని మతాల వాళ్ళు ఉంటున్నారు. ఏ మతం ఎవరిని బాగు చేయలేదు అనమాట. మరి మతభేదం ఏం లేదు, న్యాయానికి లేదు, అన్యాయానికి లేదు. అలాగే సజ్జనులు చూడండి, మీరు అన్ని మతాల్లో ఉన్నారు. అంటే మతం వల్ల కలిగిన ప్రయోజనం ఏం లేదు. మరి మంచివాడిని మంచిగా చేయడానికి మతం కారణం కానప్పుడు, చెడ్డవాడు కాకుండా ఉండడానికి మతం కారణప్పుడు, మతం సాధిస్తున్న ప్రయోజనం ఏమిటి? మత్తు. అదో మత్తు అవుతుంది. ఊరికే మనుషులు విడదడానికి అదో భాగం, అంతేనా? వైదిక ధర్మం అలాంటిది కాదు. అందుకే దాన్ని ధర్మం అంటారు, మతం అనరు. వైదిక మతం, హిందూ మతం అనకూడదు. వైదిక ధర్మం, హిందూ ధర్మం. ఎప్పుడు ఆ ధర్మంలో మీరు గమనించండి, ధర్మాన్ని గురించి హెచ్చరించే వాళ్ళే ఉంటారు ఎక్కువ. మతం పేరు మీద కూడగట్టడం, ఇదో రాజకీయాలు చేయడం ఇది కాదు. అందుకే హిందూ ధర్మానికి నన్ను అడిగితే ప్రచారం కంటే ఆచరణ చాలా కొరబడుతుంది. వాడు ఆచరించేవాళ్ళు కావాలి, ప్రచారం చేసేవాళ్ళు కాదు. డప్పులు కొట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్పిందంటే ఒక్కడు చేసేవాళ్ళు లేడు. నాకే ఓసారి బాధ కలిగి అమ్మవారితో చెప్పుకున్నా. చెప్పుట కోసమై కడు విచిత్ర కథలు మఘనీయ గ్రంథముల్ గుప్పిట పట్టి మాటలను గుప్పుచునుంటిని గాని తల్లి. చెప్పుట కోసమై కడు విచిత్ర కథల్ మహనీయ గ్రంథముల్ గుప్పిట పట్టి మాటలను గుప్పుచునుంటును గాని లోకముల్ త్రిప్పగజాలు నీ చరణ తీర్థములంగని మున్గనైతి. లోకముల్ త్రిప్పగజాలు నీ చరణ తీర్థములంగని మున్గనైతి. నీ కప్పుర వీడే పుంతురుము కాంకగనీయుమా జ్ఞానభిక్షగా. నీ కప్పుర వీడే పుంతురుము కాంకగనీయుమా జ్ఞానభిక్షగా. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల
అని అమ్మవారిని ప్రార్థించాను. చెప్పడం కోసం చాలా పుస్తకాలు కంఠస్థం చేస్తున్నామమ్మా. మాటలను గుప్పిటి పెట్టి బ్రహ్మాండంగా వారిని మించి వీరిని మించి వారు పోటీ పడి చెబుతున్నామమ్మా. కానీ ఈ చెబుతున్నవి మేమెంతవరకు చేస్తున్నాం అనేది మా హృదయాలకు తెలుసమ్మా. ప్రజల అమాయకులమ్మా, వాళ్ళు మేము చేస్తున్నాం అనుకుంటున్నారమ్మా. సంధ్యావందనం గొప్పతనం గురించి గంట మాట్లాడితే 3 పూట్ల ఆయన సంధ్యావందనం చేస్తాడండి అనుకుంటారే, ఎంత అజ్ఞానమో. ఈ మాట్లాడడమే వారికి చేతనైంది. చేసేవాడు మాట్లాడు, చేసేవాడు చేస్తూనే ఉంటాడు. దాని ప్రభావం వికసిస్తుంది, వ్యాపిస్తుంది. చేసేవాడికి మాట్లాడే అవకాశం ఉండదు అసలు. మనం చెప్పేవాళ్ళే చేస్తున్నారు అనుకుంటాం, అదో అజ్ఞానం. చేస్తే మంచిదే, చేయని వాళ్ళు చాలామంది తయారవుతారు. ఒక సంధ్యావందనం కాదు, అది పెద్ద విషయం కాదు. దేశానికి సంబంధించినవి, త్యాగానికి సంబంధించినవి, పన్ను కట్టడానికి సంబంధించినవి, మాయలో ముంచకుండా ఉండడానికి సంబంధించినవి ఎన్ని చెప్పినవి ఎన్ని చేస్తున్నాం. అందుకని నాకు నేనే ఏడిచాను అమ్మవారి దగ్గర. లోకము త్రిప్పకజాలు నీ చరణ తీర్థములను గని మునగనైతి, ఇంతవరకు నీ సాక్షాత్కారం నాకు కాలేదు. కనీసం కళలో కూడా నాకు అమ్మవారు కనిపించిన అనుభూతి ఎప్పుడూ కలగల. నాకేం హక్కు ఉంది ఆధ్యాత్మికం మాట్లాడడానికి? అందుకే నేను సగానికి సగం తగ్గించుకున్నా. ఆ మిగిలిన సమయం మౌనానికి, ధ్యానానికి, తపస్సు కేటాయిద్దాం. కనపడుతుంది, అది శరీరం వెళ్ళిపోయినా మంచిది, ఒకటే దెబ్బ. ఆవిడ చూడకుండా ఆవిడ గురించి మాట్లాడటం ఏంటండి? ఎన్ని పద్యాలు రాస్తే ఏం ఉపయోగం? నీ చరణ తీర్థములను కానీ మునగనైతి. అమ్మా, అది ఎందుకు ఎలా సాధ్యంగా అవుతుందో నాకు తెలియటేదమ్మా. బహుశా ఓ కాళిదాసుకు, ఓ మూక కవికో ఇచ్చినట్టుగా, నీ కప్పుర వీడిపును తురుము కాన్కక నీయుమా జ్ఞానభిక్షగా. ఆ తాంబూల వేసుకుంటావుడు కదమ్మా, కర్పూర వీటికామోర సమాకర్ష దిగంతర తాంబూల పూరితముఖి దాడిమీ కుసుమప్రభ. ఆ తాంబూలపు తురుము మా అమ్మ చిన్నతనంలో పెట్టేదమ్మా. ఇప్పుడు నేను తల్లి లేనివాడిని కదా తల్లి, జగన్మాత నువ్వే నాకు తల్లి. అందుకని ఆ కర్పూరపు తాంబూలం వేసుకుని కాస్త తురిమి నాకు ఆ తుమ్మి నా నోట్లో బారయ్యమ్మా, నాకు ఏదైనా జ్ఞానం వస్తుందేమో అని వేడుకున్నామండి నిజాయితీగా. అలా అమ్మవారి మీద బాధ కలిగి అనేక రకాల సందర్భాల్లో రాసుకున్న పద్యాలే ఇప్పుడు మీకు ప్రార్థన పద్యాలకి చెబుతున్నా. ఎంతోమంది వీటిని విని ఆనందిస్తున్నారు. మళ్ళీ ఇదివరకు చెప్పారండి ఓసారి అమ్మవారి మీద, మళ్ళీ చెప్పండి అంటే మా అమ్మ ప్రార్థన తర్వాత ఇది ప్రారంభించారు. కూర్చొని రాసుకుంటున్న వాళ్ళు ఉన్నారు పాపం. అందుకే 4 భాగాలకు పద్యం చెప్పుని చెబుతున్నా. మనుషుల్లో ఆ చిత్తశుద్ధి, ఆ నిజాయితీ పెరిగి దైవ ప్రార్థన చేస్తే ఎంతో ఉపయోగం అండి. ఒక్క విషయం అరవింద మహర్షి చెబుతారు, మనం గ్రహించాలి. సునీత శేఖర్ గారని గొప్ప వ్యక్తి ఆవిడ అరవింద మహర్షిని బాగా అధ్యయనం చేశారు. మన ఆంధ్రజ్యోతి పత్రికలోనే శుక్రవారం నివేదనలో అప్పుడప్పుడు ఆవిడ వ్యాసాలు వస్తాయి, చదవండి, కాస్త ఓపికగా చదవండి. ఎందుకంటే అరవింద మహర్షి సిద్ధాంతం అర్థం చేసుకోవాలంటే కాస్త ఓపిక ఉండాలి. అది తేలిగ్గా అర్థం కాదు. సమాజంలో మసులుతూ సమాజానికి సేవ చేయడం ఎటువంటిదో, కేవలం ఓ గదిలో కూర్చుని సమాజానికి శ్రేయస్సు కలగాలనే దివ్య సంకల్పంతో పట్టు విడవకుండా భగవద్ధ్యానం చేయడం అంతే గొప్పది. ఆ ఇల్లాలు రాశారు ఒక వ్యాసంలో, నేను చూశాను. చాలా గొప్ప మాట అన్నామమ్మా అనుకున్నాను. అరవింద మహర్షి బోధనలు అలా ఉంటే రమణ మహర్షి అదే చెప్పారు. కనీసం సరే బయట తిరిగేవో చేయగలిగిన వాళ్ళు చిత్తశుద్ధిగా కార్యక్రమం చేయాలి, ప్రచారాల కోసం, ఫోటోల కోసం కాదు. ఆ సునీత కృష్ణ అన్నావిడ సేవ చేస్తుంది, వ్యభిచార కోపంలో పడి నాశనం అయిపోయిన వాళ్ళ పిల్లలకి సేవ చేస్తుందండి ఆవిడ. ఏమైనా ప్రచారం ఆశించిందా? ఆవిడ ఆశించకుండా జరిగినవి ఏమిటంటే 18 సార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి. దాడి చేశారు ఆవిడ మీద. అన్నింటినీ ఎదుర్కొనే ఆ తల్లి ఎంత సాహసం చేస్తుందండి నిజంగా. ఎన్ని పద్మశ్రీలు ఇస్తే సరిపోతాయి ఆవిడకి? జీవితమే పద్మం అటువంటి వాళ్ళది. అలా చేయగలిగిన వాళ్ళు చేస్తారు. గోళ కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, మంచంలో ఉన్నాం, అనారోగ్యంతో ఉన్నాం, కనీసం దైవ ధ్యానం చేద్దామండి. మన కోసం కాదండి, దేశం బాగుపడాలి, దేశం బాగుపడాలని చేద్దాం. తన్మే మన శివ సంకల్పం వస్తూ, నా దేశం బాగుపడాలి, నా దేశం అవినీతి నుంచి బయటపడాలి. అదిగో పసిపిల్లలు చచ్చిపోయారట, వాళ్ళకి మేలు జరగాలి. అలాంటి పసిపిల్లల అనారోగ్యాల వల్ల పోవద్దు, వైద్యాల్లో కల్తీ ఉండొద్దు. ఈ కల్తీ పోవాలని మనం ప్రార్థన చేద్దామండి. కనీసం మంచంలో కూర్చుని లేవలేం కదా, లేవలేనప్పుడు ప్రార్థన చేయొచ్చు కదా. అప్పుడు కూడా నాకు ఉత్తమ జన్మ వచ్చేలా చెయ్యి, ఇవన్నీ నా పాపాలు పోయేలా చెయ్యి. ఇందుకే దిక్కుమాలిన స్వార్థం. ప్రపంచం మేలు కోరితే మన పాపాలు పోవా? ఆ సామూహిక భావనతో ఈ వ్యక్తిగత భావాన్ని జయించలేమా? అప్పుడు కూడా స్వార్థమేనా? ఎంతసేపు మనకేనా మేలు? ఆ ప్రపంచం మేలు కోరడానికి కూర్చుని ఓ గదిలో మూల కూర్చుని జపం చేసినా చాలండి, దాని ప్రభావం ఉంటుందండి. వివేకానందుడు కూడా చెబుతాడు ఆ మాటని. కదలలేని వాళ్ళు, మెదలలేని వాళ్ళు, అనారోగ్యాలతో ఉన్నవాళ్ళు ఆ పని చేద్దామండి. కదలగలిగిన వాళ్ళు కదిలిద్దాం, చేయగలిగిన వాళ్ళు చేతిని అందిద్దాం.
వీళ్ళ భక్తికి ఆధ్యాత్మిక ప్రవచనానికి అంత ప్రాధాన్యం పెరిగిందండి. లేదా వార్తలు ప్రసారం చేసే ఛానల్స్ వారు కూడా ఆధ్యాత్మికతకి ప్రాధాన్యం ఇస్తున్నారు పొద్దున్నే అంటే కారణం అదే. ప్రాధాన్యం పెరిగింది, జనం నాడిని వారు గుర్తించారు. సమర్థమైనటువంటి ప్రజ్ఞ, దాన్ని ఉపయోగించుకుందాం మనం ఆధ్యాత్మిక భావజాలాన్ని జాతిని ఐక్యం చేయడానికి. మన స్వార్థం కోసమా? డబ్బు ఉండడం లేకపోవడం తప్పితే ఇంకేం ప్రమాణం లేదా? ఏదో అధికారం వెలగబెట్టుట, ఆ బండల కాలి కింద పడి బానిసగా బతుకీర్చుట, అంతేనా? ఎప్పుడు ఏదో అధికారం కావాలి ప్రతివాడికి. రెండే భేదములు లెక్కకు వచ్చును లోకమందు, డబ్బు ఉండుట లేకపోవుట, ఏదో అధికారము వెల్గబెట్టుట, ఆ బండల కాలి క్రిందబడి బానిసగా బ్రతుకిచ్చుట అన్న ఈ రెండే ప్రపంచము నడపు లేవనురాగములు ఆత్మబంధములు. ఈ రెండే ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. అనురాగాలు లేవు, ఆత్మబంధాలు లేవు, నాటకం అంటూ ఉంటారు. డబ్బు ఉందా లేదా? అధికారంలో ఉన్నావా లేదా? అధికారంలో ఉంటే ఒకలా, లేకపోతే ఒకలా. ఎంత సేవ చేసినా ఆ నాయకుడు ఆయన దగ్గర అధికారం లేదు, ఆయన శాసనసభ్యుడు కాదు అంటే ఆయన ఇంటికి ఒక్కళ్ళు వెళ్ళరండి, వీళ్ళిళ్ళు బంగారంగాను. ఎంత ఆశ్చర్యం అండి. 1500 ఎకరాల భూమి అమ్మేసి 64 పాఠశాలలు ఉభయ గోదావరి జిల్లాల్లో పెట్టించి తెలుగు సంస్కృత విద్యల్ని, హిందూ ధర్మాన్ని అపారంగా పోషించిన మా చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు గారిని 1983 ఎన్నికల్లో ఓడించారండి ఉంగుటూరు నియోజకవర్గంలో. నాకు ఇప్పటికి ఈ ఉంగుటూరు ఫలితం నాకు ఇప్పటికి మింగుడు పడదు. ఇప్పటికి నేను విన్నాను, మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి ఎమ్మెల్యే ఆయన మహానుభావుడు, ఆయన దేశం మొత్తం మీద ఉత్తమ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన అప్పుల్లో ఉన్నట్ట. సేవ చేసేవాడు అప్పుల్లో ఉంటాడా? మింగేసేవాడేమో ఎక్కడ కూడా స్విస్ బ్యాంకులో దాచుకుంటూ ఉంటాడా? ఏమన్యాయం అండి. ఎవరిని గుర్తిస్తున్నాం మనం? అప్పుల పాలు కాకుండా అటువంటి నాయకుల్ని మళ్ళీ మళ్ళీ ఎన్నుకోలేమా? వాళ్ళు పెట్టుబడులు పెట్టి అప్పుల పాలు అవ్వాలా? వారిని ఆదర్శంగా తీసుకుని ఇంకెవరైనా చేయగలరా? ఉత్తమ నాయకులు ఇప్పటికీ ఉన్నారండి, ఉత్తమ పాలకులు ఇప్పటికీ ఉన్నారండి. సంఖ్య తగ్గుతోంది, అదే బాధ. తగ్గిపోవడంగా తగ్గిపోతోంది, తగ్గిపోవడంగా తరిగిపోతుంది. ఎందుకంటే ఇటువంటివి 2-3 ఉదాహరణలు చూస్తే, మూర్తిరాజు గారివి, ఉండి ఎమ్మెల్యే గారి ఉదాహరణలు, త్యాగం చేసి ఇబ్బందులు పడుతున్న ఉదాహరణలు చూస్తే ఇంకెవరు ఆ రంగంలోకి అలాంటి వాళ్ళు రారు. ఇంక స్వార్థపరులు వస్తారు. ఎందుకంటే వచ్చింది సంపాదించుకుంది, కాకపోతే కొత్తగా రాజకీయాలు చేస్తారు. ఏమిటి మీరు చేరాటండి ఫలానా పార్టీలు అంటే, ఏదో కొంచెం నాకు పెద్ద చిన్నగా ఏం లేదు, ఒక ఎమ్మెల్సీ చిన్నదా అంటే ఈ కాంక్షతోనైనా చేరడం. ఇంక ప్రజాసేవ మాట ఎందుకు? ఇంకా మనం ఎంతకాలం పోషించామనుకుంటున్న సాహిత్యం, సంగీతం, సభలన్నీ దీనికోసమేనా? అయిపోయింది కృష్ణార్పణం. ముందేమో ఏవో సాహిత్యం అని, సంగీతం అని, నాటకాలని, బుర్రకథలని సేవ చేయడం, అవధానాలని చెల్లి రాజకీయాలు చేరడం, ఇదంతా మొత్తం దానికి పెట్టుబడి అయిపోయింది. ఇది డబ్బు ఉండడం లేకపోవడం, అధికారంలో ఉండడం లేకపోవడం. డబ్బు లేకుండా అధికారము లేకుండా ఉండలేమో? మనకు కావాల్సిన డబ్బు మనకుంది, మనం ఏదో మన అధికారం, మన బాధ్యతలు మనకునే, మన ఇంట్లో మనకు అధికారమే ఉంది, చాలండి. ఇంకేమిటి? దీని నుంచే బయటపడాలి. ఇలాగే మొత్తం బ్రిటిష్ వాళ్ళు ప్రపంచాన్నంతా పీడించి రకరకాల జాతుల్ని ఏడిపించినప్పుడు ఎంతకాలం భూమి సహిస్తుంది? ఈ దేశమని ఇట్టి ప్రాంతమని ఈ ఖండమంచేమి లేదు కవి, ఆ దుర్మార్గ పరాక్రమంబునకు నా అంసుల్ పటాపంచలై, ఆ దుర్మార్గ పరాక్రమంబునకు నా అంసుల్ పటాపంచలై, ఈ దారిద్ర్య విముక్తి ఎన్నడని నేనీశాను ప్రార్థింపగా, ఈ దారిద్ర్య విముక్తి ఎన్నడని నేనీశాను ప్రార్థింపగా, ఏదో తేజము భూమి కిందికి ప్రజాహృద్వీధి జొచ్చెన్ వ్యసన్, ఏదో తేజము భూమి కిందికి ప్రజాహృద్వీధి జొచ్చెన్ వ్యసన్. భగవంతుడు అవతారమెత్తడం అంటే ఏమిటో ఈ పద్యంలో చెబుతోంది సముద్రం మనకి. ఈ దేశమని ఎట్టి ప్రాంతమని ఈ ఖండమంచేమీ లేదు. ఈ బ్రిటిష్ వాళ్ళనే దుర్మార్గులు ఇతర దేశాలను ఆక్రమించుకోవడం అనేది ఒక ప్రాంతంలో జరగడం కాదు, ఒక దేశం విషయం కాదు, ఒక ఖండంలో కాదు, ప్రపంచం అంతా జరిగింది. 90% ఆక్రమించి పారేశారు. ఎందుకంటే ఒక 10-12 దేశాలు ఆక్రమించే వరకు కష్టమండి. తర్వాత ఆ బలంతోనే ఇతర దేశాలు ఆక్రమించవచ్చు. ఎప్పుడు 10 లక్షలు సంపాదించే వరకు జీవితంలో కష్టం. తర్వాత వాటిని ఎలా పెట్టుబడి పెట్టాలో, జనాలు ఎలా మాయ చేయాలో చూస్తే 100 కోట్ల వరకు సంపాదించవచ్చు 10 ఏళ్లలోనే. ఈ 10 లక్షలకే 25 ఏళ్ళు పట్టచ్చు. ఏదైనా అంతే. ఒక్కసారి జనంలోకి ప్రచారంలోకి రావడం కొంచెం కష్టం, ఒక 5-6 ఏళ్ళు పడుతుంది. ఒకసారి ప్రచారంలోకి వచ్చాక 10 మంది టీవీల వాళ్ళు, 10 పత్రికల వాళ్ళు మన చుట్టూ చేరాక ఇంకా ప్రచారం ఉధృతం అయిపోతుంది. ఒక ఏడాదిలోనే జాతీయ స్థాయికి వెళ్ళిపోతుంది. ఏదైనా అంతే, రోగమైనా అంతే. ముందు అది ప్రవేశించడం కొంచెం కష్టం అవుతుంది, వ్యాపించడం బాగా అంటువ్యాధుల దేశం అంతా వ్యాపిస్తుంది. సృష్టి నిర్మాణమే అలా ఉంది.
అంచేది ఆ దుర్మార్గ పరాక్రమమునకు నా అంచులు పటాపంచలై, సముద్రపు అంచులు సైతం, దిక్కుల అంచులు సైతం పటాపంచలైపోయాయి. అలా మొత్తం ఆక్రమించారు. అప్పుడు గత్యంతరం లేక పౌరులు, ప్రజలే, దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులు కదండి. అందుకని మనుషులు బాధపడితే మట్టి బాధపడుతుంది. మట్టి అంటే భూదేవి. అదే మన పురాణాల్లో భూదేవి మొత్తుకుంటే విష్ణువు అవతరించాడని చెప్పారు అదే విషయాన్ని. అంతేకాని భూమి ఒక స్త్రీ రూపం ధరించి పైకెళ్ళి మొత్తుకోదు. ప్రజలు బాధపడ్డానే భూదేవి మొత్తుకోవడం అని చేశారు. భగవత్ శక్తి ఒక సామూహిక శక్తిగా, సామాజిక శక్తిగా ఒకరిలోకి వచ్చి ఆ ఉత్తేజం వారు పొందడమే భగవంతుడు అవతారం అన్నారు. ఈ దారిద్ర్య విముక్తి ఎన్నడని నేను ఈశాను ప్రార్థింపగా, భూమైనా సముద్రమైనా పంచభూతాత్మకమైన ఒక స్వరూపం భగవంతుడిని ప్రార్థించింది. ఇంతేనా నీ సృష్టి? ఇంతేనా? ఇలా దోచుకు తినడానికైనా నువ్వు సృష్టి చేసింది? అలా అయితే చేయకుండానే ఉండరాదా? ఏకోహం బహుశ్యాం ప్రజాయేయేతి సతపో అతప్యత సతపస్తప్వా యదగం సర్వమసృజత. ఎందుకు ఆ మాటలు? ఇంకా ఉపనిషత్తుల్లో చేయకుండానే ఉండాల్సింది, ఏకంగానే ఉండొచ్చుగా, ఈ పేకంతా ఎందుకు అని భగవంతుడిని సృష్టి ప్రశ్నించింది. ప్రకృతి పరమేశ్వరుని ప్రశ్నించింది. పార్వతి పరమేశ్వరుని ప్రశ్నించింది. కీలకం అది. సృష్టించిన సృష్టి చెడిపోతుంటే అమ్మవారు పరమేశ్వరుని ప్రశ్నిస్తుంది. నీకు తెలియదా ఇదంతా మాయని? మరో మాయ చేయంటాడు. అంతే. మహామాయ, మహాసత్వ, మహాశక్తిర్మహారథి అవతారం పుట్టుకొస్తుంది. ప్రజల్లోంచే పుడతాడు అవతార పురుషుడు. పైనుంచి కిందికి దిగరు, కింది నుంచే పైకి వస్తారు. ఒక సామూహిక శక్తి ఒకరిని ఆవేశిస్తుంది. ఒక సామాజిక శక్తి మొత్తం ఒకరిలో కేంద్రీకృతం అవుతుంది. ఆ వ్యక్తిని అవతార పురుషుడు అంటాం. అతను అసాధారణ కార్యాలు చేస్తాడు. అక్కడి నుంచి ఆయన అసాధారణ పురుషుడు అంటాం. బతుకుండగానే మహాకార్యాల కారణంగా మహాపురుషుడు అంటాం. చనిపోయిన తర్వాత చారిత్రక మహాపురుషుడు అంటాం. ఇంకొన్ని ఏళ్లు గడిస్తే యుగ పురుషుడు అంటాం. ఇంకొన్ని యుగాలే గడిస్తే అవతార పురుషుడు అంటాం. అదే అవతారాల రహస్యం. ప్రతి దేశంలోనూ ఉంటాయి ఈ అవతారాలు. ఆయా జాతుల్లో వారిని భగవంతుడి అవతారంగానే భావించారు. మనమే ఓ కాలం ఎత్తుకోక్కల. అన్ని దేశాల్లోనూ భగవంతుడు అవతరిస్తాడు ఆయా ప్రాంతాలు, పరిస్థితులను బట్టి. భగవంతుడికి విశ్వమంతా సమానమే. విశ్వం విష్ణువు. భారతదేశం మాత్రమే విష్ణువు అని ఆయన అల్లా. అంత గొప్ప చెప్పుకోవాల్సిన పనేలా భగవంతుడు అందరికీ ఒక్కడే. వేరే రూపంలో ఉండొచ్చు, వేరే పేరులో ఉండొచ్చు, ఉన్నది భగవంతుడే. ఈ దారిద్ర్య విముక్తి ఎప్పుడైనా నేను ఈశాను ప్రార్థింపక ఏదో తేజము భూమికి దిగి ప్రజా హృద్వీధి జొచ్చెన్ వెసన్. దాన్నే అలా చెప్పాడు కవి. ఏదో ఒక దివ్య తేజస్సు భూమి మీదకి వచ్చి ప్రజల హృదయాల్లో ప్రవేశించిందయ్యా. అదిగో అలా ప్రజల హృదయ వీధుల్లో భగవత్ తేజస్సు ఒక శక్తిగా ఆవిర్భవించినప్పుడు, ఆవిష్కరింపబడినప్పుడు వెంటనే కదులుతాయి. అంతవరకు బానిసలుగా ఉన్నవారు ప్రభువుల్ని ధిక్కరిస్తారు. స్వేచ్ఛా విగ్రహం ఒక్కమారు కదలెన్. ఆ స్వాతంత్రం కోసం పోరాటం జరిగిన ప్రధాన దేశాల్లో, ముఖ్య దేశాల్లో అమెరికా ఒకటి. ఇప్పుడు అమెరికా దేశ చరిత్రని, స్వాతంత్ర సంగ్రామాన్ని, అమెరికా దేశం చరిత్ర పొందిన విధానాన్ని, స్వాతంత్రం పొందిన విధానాన్ని, తర్వాత మళ్ళీ రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్న విధానాన్ని మొత్తం సాగర ఘోష తలస్పరిసిగా సింహావలోకనం చేస్తుంది. ఇది అమెరికా దేశ చరిత్ర స్థూలంగా. స్వేచ్ఛా విగ్రహం ఒక్కమారు కదలన్ వేవేల పాదమ్ములన్ ఇచ్ఛాశక్తియు తక్షణాచరణమందు ఇంతై మరింతై ప్రజాస్వేచ్ఛాగారులు పారిపోన్ అమెరికా వీరుల్ విజృంభింపగా స్వచ్ఛంబౌ చిరునవ్వులన్ గురిసే స్వేచ్ఛాజ్యోతి నల్దిక్కులన్. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అమెరికా దేశానికే ఓ గుర్తు. మనకి 4 సింహాల చిహ్నంలాగే, సారనాథ్ స్తూపంలాగే, జాతీయ జెండా లాగే వారికి స్వేచ్ఛా విగ్రహం అంత గుర్తు. ఆ దేవత, స్వేచ్ఛా దేవత కాగడా పట్టుకుని ఉంటుంది. ప్రజల కళ్ళల్లో కాంతికి చిహ్నంగా, అత్యున్నతమైన విగ్రహంగా దాన్ని భావిస్తారు. ఆ విగ్రహం ఒక్కసారి కదిలింది వేవేల పాదాలతో. ఆ తల్లికున్నవి 2 పాదాలు కాదయ్యా, 1000 పాదాలు, వేల పాదాలు. అది ఉద్యమం కాబట్టి. ఎందుకంటే తపస్సు ఎప్పుడు ఒక్కరే చెయ్యాలి. చదువు 2 కలిసి చదువుకుంటే మంచిది. సంగీతం కనీసం 3 కలిసి పాడితే బాగుంటుంది. ప్రయాణం 4 కలిసి చేయాలి. వ్యవసాయం కనీసం 5 ఉండాలి. ఒక ఉద్యమం చేయాలంటే 1000 మంది ఉండాలి. ధ్యానాలు, తపస్సులు, పూజలు ఎప్పుడూ ఒక్కరే చేసుకోవాలి. రెండో వాడు ఉన్నాడంటే చికాకే. అది ధ్యానం కాదు, పరధ్యానం. యోగాభ్యాసాలు, ప్రాణాయామాలు వేరు, ధ్యానం వేరు. ధ్యానం ఎప్పుడు 10 మందిలో చేసేది కాదు, అది పరధ్యానం అవుతుంది. చదువుకునేటప్పుడు ఒకటికి పక్కన ఇంకోటి ఉంటే మంచిది. వాడికి నిద్ర వస్తే వాడు లేపుతాడు, ఏమైనా అనుమానం వస్తే చెబుతాడు, కాస్త నిర్వీర్యం అవుతుంటే ఉత్సాహపరుస్తాడు. అంతకుమించి ఉండకూడదు. మళ్ళీ కంబైన్డ్ స్టడీ అంటే 2 పర్వాలేదు,
అలాగే పాట పాడేటప్పుడు ముగ్గురు ఉంటే మంచిది, కోరస్ అంటారు. కాస్త పక్కన పాడుతూ ఉంటే ఆనందంగా ఉంటుంది, కాస్త గళం బాగుంటుంది, స్వరం బాగుంటుంది. ప్రయాణం ఎప్పుడు నలుగురితో చేయడం మంచిదన్నారు. ఎందుకంటే ఒకటి జేబులో డబ్బులు పోయినా ఇంకోటి దగ్గర ఉంటాయి, ఒకటి పడితే ఇంకోటి లేవదీస్తాడు, ఒకటి నడవలేకపోతే ఇంకోటి ఎత్తుకుంటాడు, ఏదో చేస్తారు. వ్యవసాయానికి కనీసం 5గురు ఉండాలి, ఏదో ఒకరు కోత కోస్తూ ఉండాలి, ఒకరు కట్టేస్తూ ఉండాలి, కట్టేతంటారు, ఒకరేమో గట్టుకు చేరుస్తూ ఉండాలి, ఒకరు ఎవరినో పిలుస్తూ ఉండాలి, ఒకరు కాస్త హెచ్చరిస్తూ ఉండాలి, చేయండి చేయండి పొద్దుగుకుతోంది అంటూ. దానికి 5గురు ఉండాలి. ఒక ఉద్యమానికి 1000 మంది ఉండాలి ఒక ఉద్యమానికి. అందుకే స్వేచ్ఛా విగ్రహం ఒక్కమారు కదలను వేవేల పాదం మూలను. ఇచ్ఛాశక్తియు తక్షణాచరణమందు ఇంతై మరింతై. ఎప్పుడు ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులను 3 ఉంటాయి ఏ సంకల్పానికి ముందు. సంకల్పించేటప్పుడు అదే ఇచ్ఛాశక్తి, దానికి కాస్త వ్యూహాలు జోడిస్తే జ్ఞానశక్తి. సంకల్పాన్ని వ్యూహాత్మకంగా మార్చందే ఫలించదు, అది జ్ఞానశక్తి. అప్పుడు దాన్ని ఆచరణలో పెడితేనే క్రియాశక్తి, లేకపోతే మనస్సులో ఉండిపోతుంది. ఒక నవల రాస్తాడు, చంద్రమండలానికి ఎడితే ఎంత బాగుంటుందో ఓ నవలను రాశారు వెనకాల. ఆశ్చర్యం ఏమిటంటే ఆ నవల్లో వారు ఊహించిన విషయాలు చాలా భాగం నిజమయ్యాయి. అంటే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి వరకు వచ్చింది, క్రియాశక్తి కాల తర్వాత అయింది. అయినప్పుడు ఇవి నిజమయ్యాయి. కాళిదాసు మేఘ సందేశంలో చేసిన వర్ణనలు చంద్రమండలానికి వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్పిన విషయాలకి సమానంగా ఉన్నాయండి. దారి కూడా చాలా భాగం. ఆశ్చర్యపోయారు. మరి ఆయన చేసింది కేవలం ఊహే కదా, కాళిదాసు ఏమి చంద్రమండలంలో కూర్చోలేదుగా. అదే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి రూపం ధరించడం అంటే అర్థం అది. అందుకే మనకి లలితా సహస్రంలో ఈ 3 ఎక్కడైనా ఒకచోటే వస్తాయి. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ఠ సదసద్ రూపధారిణి. ఇవే 3 మరో రూపంలో వస్తాయి. సర్వమంత్రస్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మని. మంత్రస్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప సర్వతంత్ర సర్వమంత్ర సర్వయంత్ర మహాసన. ఎందుకు వస్తాయి? ఆ ఇచ్ఛాశక్తే మంత్రశక్తి, ఆ జ్ఞానశక్తే తంత్రశక్తి. మంత్ర తంత్ర యంత్ర, ఆ క్రియాశక్తి యంత్రశక్తి. అది ఇచ్ఛగా ఉన్నప్పుడు మంత్రం రూపంలో ఉంటుంది, మంత్రంతో సంకల్పిస్తే చాలు. అది కొంచెం జ్ఞానస్వరూపం కావాలంటే యజ్ఞం కావాలి, యజ్ఞమే తంత్రం. వర్కింగ్ నాలెడ్జ్, పనిచేసే విధానం, పాళ్ళు కలిపే విధానం. అక్కడది క్రియాశక్తిగా ఉన్నది, ఇక్కడ యంత్రశక్తి, యంత్రం తయారై. దాన్ని లలితా సహస్రంలో చెప్పారు. అప్పుడు యోగశాలల్లో రుజువైనాయి, ఇప్పుడు ప్రయోగశాలల్లో రుజువు అవుతున్నాయి. అనే అక్షరం తేడా. అదే మనం గమనించాలి. ఎప్పుడు మనుషుల్లో ఉంటుంది ఆ శక్తి, భగవత్ శక్తి. కొత్తగా పైనుంచి దిగదు, అవతారం అంటాం. దాన్ని అలా చెబుతారు కథాత్మకంగా, ఆకర్షణీయంగా ఉండాలని, అంతే. అవతారాలు పైనుంచి దిగవు, కింది నుంచే వస్తాయి, జనంలోంచే వస్తాయి. ఆ సామూహిక శక్తి మొత్తం ఒకరి యందు కేంద్రీకృతం అవుతుంది. వారు అసాధారణ కార్యాలు చేస్తారు. వారు గోవర్ధన పర్వతాలు ఎత్తుతారు, వారు సముద్రాలకు వారధులు కడతారు. వారిని తలుచుకుంటే రాళ్ళు తేల్తాయి. ఎందుకంటే భగవత్ శక్తి మొత్తం ప్రపంచమంతటా వ్యాపించిన శక్తి ఉంది. అది అక్కడ కేంద్రీకృతమైంది. ఎక్కువగా అవసరాన్ని బట్టి భగవత్ శక్తి అన్ని జీవుల యందు వ్యక్తమవుతుంది. యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోత జగత్ సాక్షిణి మనీషా పంచకం. బ్రహ్మదేవుడు మందులు క్రిమికీటకం వరకు ఆ శక్తే ఉంది, కానీ అది మానవుల్లో ఎక్కువగా వ్యక్తం అవుతుంది. అందులో అవతార పురుషులని మనం అనుకునే రామకృష్ణాదుల్లో ఇంకాస్త ఎక్కువగా వ్యక్తం అవుతుంది. అందుకే పూర్తిగా వ్యక్తమైందని చెప్పలేం. వారి జీవితాల్లో కూడా బాధలు భరోసాలు ఉన్నాయి. వారిని స్ఫూర్తిగా తీసుకుని మనం ముందుకెళ్ళాలి, కానీ వారిని పూజిస్తూ కూర్చుంటే ఏం జరగదండి. మళ్ళీ ఫలితాలు మాట్లాడుకోవడమే ఉంటుంది ఎంతసేపు. ఆ స్ఫూర్తిగా తీసుకోవాలి. రామాయణ భారత భాగవత కథల్ని స్ఫూర్తిగా తీసుకుని మన జీవితంలో అన్వయం చేసుకుని ఆచరణ చేయాలి. అప్పుడు అవతారాలు మళ్ళీ వస్తాయి మన రూపంలోనే. మొత్తం ఆ కథలన్నీ చెప్పడంలో ఉద్దేశమేది? అందుకే కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. 10 అవతారాలు ఎందుకు ఎత్తించానయ్యా చేతి వేళ్ల గోడ నుంచి? మీరు ఆ కథలు చదివి ఉత్తేజం పొందుతారని, కానీ ఉత్తిన ఉప్పు పంచదార పెట్టి పూజ చేస్తారాయన. దానివల్ల ఏదో ఫలితాలు వస్తాయనుకుంటే జరకు మూఢత్వంలోకి వెళ్ళిపోతాం మనం. ఇది మనం నేర్చుకోగలిగితే అమెరికా పోరాటం దగ్గర నుంచి ఆంధ్రుల పోరాటం వరకు అన్నీ అర్థమైపోతాయి. ఇచ్ఛాశక్తి తక్షణాచరణమందింతై మరింతై ప్రజాస్వేచ్ఛాహారులు పారిపోన్ అమెరికా వీరులు విజృంభింపగా స్వచ్ఛంబవు చిరునవ్వులను గురిసి స్వేచ్ఛాజ్యోతి నల్దిక్కులను. ప్రజాస్వేచ్ఛను హరించినటువంటి ఇంగ్లీష్ వాళ్ళు అమెరికా దేశాన్ని విడిచిపెట్టి పారిపోక తప్పలా. అప్పుడు స్వేచ్ఛాజ్యోతి నల్దిక్కుల్లోనూ స్వచ్ఛంగా చిరునవ్వుల్ని కురిపించింది. ఆ స్వేచ్ఛాజ్యోతికి నమస్కారం చేస్తూ తెలుగు భాష కూడా స్వేచ్ఛాజ్యోతిలా ప్రకాశించాలని కోరుకుంటూ సెలవు.